దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే ప్రభాస్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మనం మారుతి అండ్ ప్రభాస్ రాజసాబ్ సినిమా గురించి ఒక లుక్ అయితే రిలీజ్ అయింది. పంచకట్టులో అది వేరే లెవెల్లో ఉందని అయితే ప్రతి ఒక్కరు తెలిసిన మాటనే. కానీ ఇంకొక విషయానికి వస్తే రాజసాబ్ సినిమాలో ఒక సాంగ్ అయితే, ఒక లవ్ సాంగ్ అయితే ఉందన్నమాట అని చిత్ర బృందం అంటుంది. సేమ్ టైం ఆ సాంగ్కి మారుతి గారు అయితే చాలా అంటే చాలా గ్రాఫిక్స్ అంటే విఎఫ్ఎక్స్ లెవెల్తో అయితే చేస్తున్నారన్నమాట. అంటే కని విని ఎరుగనట్టు అయితే ఆ సాంగ్ అయితే ఉంటుందన్నమాట. అంటే చాలా వరకు మారుతి గారి సినిమాలో టెక్నికల్గా చాలా తక్కువ ఉన్నప్పటికీ ఆయనకు టెక్నికల్గా ఎక్కువ అవగాహన ఉంది. అందుకే ఆయన ఫస్ట్ సినిమా ఈ రోజుల్లో జస్ట్ 5Dతో సినిమా అయితే షూట్ చేశారనమాట. అంత గ్రేట్ పర్సన్ ఆయన మారుతి గారు. సేమ్ టైము ప్రభాస్ గారి సినిమాలో ఒక పాటన ఒక వేరే లెవెల్లో ఉండాలి, ఒక విఎఫ్ఎక్స్తో ఉండాలి. ఎందుకంటే పాన్ ఇండియా స్థాయిలో రేంజ్ ఉంది మన ప్రభాస్ గారికి. అందుకని ఒక పాట కోసం అయితే చాలా అంటే చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నారన్నమాట. సేమ్ టైం ఇంకొక విషయానికి వస్తే మారుతి గారు ఈ పాట కోసము చాలా టెక్నీషియన్స్ బాలీవుడ్ నుంచి పిలిపిస్తున్నారంట. అసలు ఈ సాంగు ఎక్కడ లేనంత విధంగా చాలా నీట్గా ఉండాలని అయితే చేస్తున్నారంట. విఎఫ్ఎక్స్ పనులు అయితే జరుగుతున్నాయంట. ఈ ప్రభాస్ గారు అంటే ఈసారి ప్రభాస్ గారిని చాలా డార్లింగ్ అంటే మనం డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఆ సినిమాలలో ఎలా లవ్ సాంగ్స్తో చూసామో, ఎంత ఎంజాయ్ చేసామో అది మనకే తెలుసు. ఒక ఒక ఆడియన్స్కు చాలా ఎంజాయ్ చేశారు. బట్ ఈసారి కూడా అంటే పక్క కమర్షియల్ తెలుగు సినిమా రాజసాబ్. ఆ సినిమాలో ఒక లవ్ సాంగ్, అది ప్రభాస్ గారు అంటే ఏ లెవెల్లో ఉంటుందో ఒకసారి అయితే మీరైతే ఊహించుకోండి. అసలు మారుతి గారు ఈ సాంగ్ కోసం చాలా అంటే చాలా కష్టపడుతున్నట్టయితే తెలిసింది. ఇంకొక విషయానికి వస్తే దాదాపు షూటింగ్ రాజసాబ్ అయితే అయిపోయినట్టే అంటున్నారు. చిన్న చిన్న సాంగ్స్ ఉన్నాయి. షూటింగ్స్ అది అయిపోయినాక ఓ బిగ్ సాంగ్ షూటింగ్ అయిపోయినాక జనాల ముందుకు టీజర్ ట్రైలర్ అంతా రిలీజ్ చేయాలని అయితే చిత్రం ఉందని చెప్తుంది. అండ్ చూసారు ఫ్రెండ్స్, ఆ ప్రభాస్ అన్న సినిమా నుంచి ఒక వేరే లెవెల్ సాంగ్ వస్తుందంటే అసలు ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా ఉంటాయా? అందులో మన డార్లింగ్ లవ్ సాంగ్ అంటే ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, జస్ట్ చూడడమే. అండ్ ప్రభాస్ గారిని ఎప్పుడెప్పుడు చూద్దామనే ఫ్యాన్స్ ఉన్నారు, మేమున్నాం, మనందరం ఉన్నాం. ఓకే చూద్దాం. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.